రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను ఎడిట్ చేశారని గగ్గోలు పెట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు రాహుల్ వీడియోను ఎడిట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధాని కాలేరంటూ రాహుల్ మాటలను వక్రీకరిస్తూ అదే వీడియోను మరోసారి మోదీ ప్రధాని అవుతారంటూ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ బీజేపీ అబద్దాల ఫ్యాక్టరీ ఎంత ప్రచారం చేసినా తాను మళ్లీ చెప్తున్నా మోదీ మరోసారి ప్రధాని కాలేరంటూ ట్వీట్ చేశారు. బీజేపీ అబద్దాల ప్రచారంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ రాహుల్పై అనేక ఫేక్ మార్ఫింగ్ వీడియోలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే ఇటువంటి ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు హస్తం లీడర్లు. రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను ఎడిట్ చేశారని గగ్గోలు పెట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు రాహుల్ వీడియోను ఎడిట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధాని కాలేరంటూ రాహుల్ మాటలను వక్రీకరిస్తూ అదే వీడియోను మరోసారి మోదీ ప్రధాని అవుతారంటూ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ బీజేపీ అబద్దాల ఫ్యాక్టరీ ఎంత ప్రచారం చేసినా తాను మళ్లీ చెప్తున్నా మోదీ మరోసారి ప్రధాని కాలేరంటూ ట్వీట్ చేశారు. బీజేపీ అబద్దాల ప్రచారంపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. గతంలోనూ రాహుల్పై అనేక ఫేక్ మార్ఫింగ్ వీడియోలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే ఇటువంటి ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు హస్తం లీడర్లు. 4 जून नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री रहेंगे। 2024 4 जून नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री नहीं रहेंगे। आप लिख के ले लो, नरेंद्र मोदी जी हिंदुस्तान के प्रधानमंत्री बन सकते हैं। आप लिख के ले लो, नरेंद्र मोदी जी हिंदुस्तान के प्रधानमंत्री नहीं बन सकते हैं। हमने जो करना था, जो काम, जो मेहनत करनी थी, हमने कर दी है। अब आप देखना, उत्तर प्रदेश में हमारे गठबंधन को एक सीट नहीं मिलने वाली है। हमने जो करना था, जो काम, जो मेहनत करनी थी। దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, ఫేక్ వీడియోలపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, గతంలో అమిత్ షాకు సంబంధించిన ఒక వీడియోని ఫార్వర్డ్ చేశారంటూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి నోటీసులు అందించారు. ఢిల్లీకి సంబంధించిన సైబర్ క్రైమ్కి సంబంధించిన పోలీసులు ఏకంగా కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతోటి రంగంలోకి దిగి దానికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. అలాగే ఒక వాట్సాప్ గ్రూప్కు సంబంధించిన అడ్మిన్ని అరెస్ట్ చేశారు. ఇటీవల ఆయన కోర్టు తీర్పుతోటి ఆయన విడుదల కూడా అయ్యారు. అయితే ఫేక్ వీడియోలకు సంబంధించి బీజేపీ నాయకులు చేసినటువంటి రచ్చ మనం గతంలో చూసాము. కానీ అసలు ఆ ఫేక్ వీడియోలను తయారు చేసింది, ఫస్ట్ ఫార్వర్డ్ చేసిందే బీజేపీకి సంబంధించిన నేతలు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. తాజాగా రాహుల్ గాంధీ యూపీలో పర్యటించినటువంటి సందర్భంలో ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి వీడియోని వారికి నచ్చినట్టుగా, వారికి అనుకూలంగా, బీజేపీకి సంబంధించిన నేతలకు అనుకూలంగా దాన్ని ఎడిట్ చేసి దాన్ని వైరల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీయే స్వయంగా చెప్తున్నారు, జూన్ 4 తర్వాత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపడతారంటూ స్వయంగా రాహుల్ గాంధీయే చెప్తున్నారంటూ కూడా ఆయనకు సంబంధించి ఒక వీడియోని ఎడిట్ చేసి, ఫేక్గా ఎడిట్ చేసి ఆయన అన్నటువంటి మాటలను అన్నట్టుగా చిత్రీకరించి వాటిని వైరల్ చేశారు. వాటికి సంబంధించినటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ హ్యాండిల్లో అఫీషియల్గా పోస్ట్ చేసింది. ప్రభావం కోల్పోతున్నారు, రోజుకి ప్రభావం కోల్పోతున్నటువంటి బీజేపీ రాహుల్ గాంధీని ఒక అస్త్రంగా వాడుకొని ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అన్నటువంటి మాటల్ని అన్నట్టుగా తనకు సంబంధించినటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ, బీజేపీకి సంబంధించిన నాయకుల్ని, రాజకీయాల్లో రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే ప్రత్యర్థి పార్టీలు ఫేక్ యూనివర్సిటీకి సంబంధించిన నాయకులు అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. వారికి సంబంధించిన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఈ వీడియో ఒకటి తయారు చేసింది. దాన్ని సర్క్యులేట్ చేసి డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని విధాలుగా బీజేపీ ఎన్ని మార్ఫింగ్ వీడియోలు కావచ్చు, లేకపోతే ఎన్ని ఫేక్ వీడియోలు సృష్టించినా జూన్ 4వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఇండియా కూటమి నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పడుతుందంటూ స్వయంగా రాహుల్ గాంధీ కూడా ఆయన అనని మాటలను, అంటే ఏ విధంగా
మార్ఫింగ్ చేశారనేది ఒక వీడియోనైతే పోస్ట్ చేశారు. వాస్తవం ఏంటి, బీజేపీ ప్రచారం చేస్తున్నది ఏంటి అనేది రెండు తేడాలు తెలిసేలాగా రెండు వీడియోలను కూడా పక్కనే పెట్టి ఆయన అన్నటువంటి మాటను అన్నట్టుగా ఎలా బీజేపీ సర్క్యులేట్ చేసింది అనే దాన్ని ఆ వీడియో ద్వారా ప్రస్తుతానికైతే దాన్ని పోస్ట్ చేశారు. బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా ఖచ్చితంగా జూన్ 4 తర్వాత ఏర్పడేది ఇండియా కూటమిలోని ప్రభుత్వమే. ఇండియా కూటమికి సంబంధించిన ప్రాబల్యం అనేది కూడా ఒక తుఫాన్ లాగా దేశమంతా కూడా విస్తరించింది. దాన్ని అడ్డుకోవడానికే బీజేపీ ఈ కుటిల ప్రయత్నాలన్నీ కూడా చేస్తుందనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి. ఈ ఫేక్ వీడియోలకు సంబంధించి కేవలం ఒక అమిత్ షాకు సంబంధించిన ఒక వీడియోకు సంబంధించినటువంటి విషయంలోనే అంతా నానా చేసినటువంటి బీజేపీ నాయకులు అసలు మొదటి నుండి కూడా 2014 ఎన్నికలప్పటి నుంచి కూడా రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకొని అనేక మార్ఫింగ్ వీడియోలు కావచ్చు, లేకపోతే అనేక ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేశారు. రాహుల్ గాంధీ అన్నటువంటి మాటలను అన్నట్టుగా ఎడిటింగ్ చేసి, అంటే ముందన్నది దాని తర్వాత అర్థమే మారిపోయేలాగా ఎడిట్ చేసి దాన్ని వైరల్ చేసి రాజకీయంగా కొంత లబ్ధి పొందారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించి యూపీ పర్యటనలో రాహుల్ గాంధీ ఒక 4 అంశాలపైన ఆయన మాట్లాడారు. వాటిలో ఒకటి జూన్ 4 తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాలేడు అనేటువంటి కామెంట్స్ని మార్చారు. దాంతోపాటు యూపీలో కూటమికి సంబంధించినటువంటి పార్టీకి సుమారు 50కి పైగా సీట్లు వస్తుంది అనేటువంటి కామెంట్ని మార్చి అసలు కూటమికి సంబంధించి ఒక్క సీటు కూడా రాదు అన్నట్టుగా రాహుల్ గాంధీ అన్నట్టుగా ఎడిట్ చేసినటువంటి వీడియోనైతే పోస్ట్ చేశారు. వాటికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ అసలు వీడియో ఏంటి, బీజేపీ ప్రచారం చేస్తున్న వీడియో ఏంటి, వీటికి సంబంధించి బీజేపీ నాయకత్వం ఏం చెప్తుంది అనేటువంటి క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తుంది. కేవలం అమిత్ షాకు సంబంధించినటువంటి వీడియో పైన వేగంగా దర్యాప్తు చేపట్టినటువంటి అధికారులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుంటూ రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియోలో వైరల్ చేస్తున్నటువంటి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ ఫేక్ వీడియోస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేస్తున్నటువంటి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యేటువంటి వీడియోస్కి కౌంటర్గా వారు ప్రయత్నాలు అనేది కూడా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ చేస్తున్నటువంటి అవాస్తవాల ప్రచారాలను ఎండగట్టడమే టార్గెట్గా చేసుకుంది. దానిలో భాగంగానే సోషల్ మీడియాలో బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారానికి కౌంటర్గా అసలు అన్న వాస్తవాలు ఏంటి అనే దాన్ని కూడా ప్రస్తుతానికైతే ట్వీట్లో పోస్ట్ చేశారు. వీటికి సంబంధించి ప్రస్తుతానికైతే చర్చ నడుస్తోంది. బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే వారు ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఈ ఫేక్ న్యూస్ పెడ్లర్స్ని పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే బాగా వినబడతా ఉంది. చంద్రిక.